చెప్పమ్మా సినిమా చూసావా? ఫస్ట్‌లీ మూవీ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అవుద్ది గానీ, ఒకసారి ప్లాట్ రివీల్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎంగేజింగ్‌గా ఉంటదనమాట. ఎక్కడ కూడా బోర్ అనేది ఫీల్ అవ్వదు. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్నట్టే ఉంటది మొత్తం త్రూఅవుట్ ద మూవీ. అలా అని డిఫరెంట్ స్టోరీ ఏం కాదు. 2000స్‌లో ఉన్న తమిళ్ సినిమాల్లాగా చూసినట్టు ఉంటది గానీ, ట్రీట్‌మెంట్ డిఫరెంట్‌గా ఉంటదనమాట. డిఫరెంట్‌గా స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా ఉంటది. యాక్టర్స్ అందరూ పెర్ఫార్మన్స్ అందరియి బావుంటాయి. అందరూ యాక్ట్ చేశారు. అలాగే ఫైట్స్ కూడా చాలా రియాలిటీగా ఉంటాయి. ఇలాగ డిషుమ్ డిషుమ్ ఫైట్‌ల్లాగా కాకుండా గాల్లోకి ఎగిరిపోవడం అలా కాకుండా కొంచెం రియాలిటీగా ఉంటాయి. ట్రై చేశారు. కొత్తగా ట్రై చేశారు. మొత్తం ఫైట్స్ అన్నీ బావుంటాయి. కొరియోగ్రఫీ అది మంచిగా చేసుకొని చాలా కొంచెం రియాలిటీగా ఉంటాయన్నమాట. కొంచెం ఓవర్ యాక్షన్‌లా కాకుండా బావుంటాయి. అలాగే నెగెటివ్స్ విషయానికొస్తే తెలుగు డబ్బింగ్ హీరోయిన్‌కి ఎవరు చెప్పారో గానీ చాలా వరస్ట్ ఉంటదన్నమాట. తమిళోళ్ళు తెలుగు మాట్లాడుతున్నట్టు ఉంటది. అరవోళ్ళొచ్చి తెలుగులో మాట్లాడుతున్నట్టు ఉంటది. అక్కడక్కడ కొన్ని కొన్ని డైలాగులు వరస్ట్ ఉంటాయి. మళ్ళీ అజిత్‌కిని, త్రిషకి ఫస్ట్ హాఫ్‌లో కొంచెం లవ్ స్టోరీ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చూసారు గానీ, అంత కనెక్ట్ అవ్వదన్నమాట. కొంచెం బోర్ ఫీల్ అవుతాం ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అప్పుడు. అంతే నెగెటివ్స్ అంటే అంత పెట్టడానికి ఏమి లేవు. చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఇంక మ్యూజిక్ విషయానికొస్తే అనిరుద్ చెప్పనవసరం లేదు. ఎక్కడికక్కడ హ్మ్, ఎలివేషన్స్ అప్పుడు బీజీఎం బాగుంటది. అలాగే ఫైట్స్ అప్పుడు ఒక ర్యాప్ ఉంటది సెకండ్ హాఫ్‌లో అది కూడా బాగుంటది. ఇంకా సాంగ్స్ ఏం లేవు సినిమాలో. ఓన్లీ ఒక సాంగే ఉంది. అది కూడా స్టార్టింగ్‌లో వస్తది. ఫైట్‌లు అప్పుడు సెకండ్ హాఫ్ క్లైమాక్స్‌లో ఒక ర్యాప్ వస్తది. బాగున్నాయి. బీజీఎం బాగుంది. మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హాలీవుడ్ మూవీస్ ట్రీట్‌మెంట్ ఉంటది సినిమాటోగ్రఫీలో. చాలా బాగుంది. అలాగే మూవీ లొకేషన్స్ కూడా త్రూఅవుట్ మూవీ చాలా బాగుంటది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది. ఓవరాల్‌గా మూవీ అయితే నాకు నచ్చింది. So please subscribe, whatever.